టీవీ4 న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి భూసేకరణపై మంత్రి నారాయణ కీలక సమీక్ష. ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూముల సేకరణ, రైతులకు నష్టం లేకుండా గ్రామ సభలు, అమరావతి అభివృద్ధిని వేగవంతం. తెలంగాణలో వెల్నెస్ సెంటర్ల సంఖ్యను 36కు పెంచనున్న ప్రభుత్వం. మరో 24 కొత్త వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు, ఉచిత ఓపీ వైద్య సేవలు ప్రజలకు అందిస్తామన్న ఆరోగ్య మంత్రి. గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్యం. టీటీడీ ఉద్యోగ నియామకాలపై భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు. నిబంధనలు ఉల్లంఘించి నియామక నోటిఫికేషన్. టీటీడీ నియామకాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. టీటీడీ పరిపాలనలో పూర్తి పారదర్శకత పాటించాలని సూచన. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు. 7 అరెస్ట్. డ్రగ్స్ సరఫరా చేస్తున్న సబ్ పెడ్లర్లను పట్టుకున్న పోలీసులు. ప్రధాన డ్రగ్స్ పెడ్లర్ కోసం ముమ్మర గాలింపు. డ్రగ్స్ విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు. కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్ ప్రారంభించిన భట్టి విక్రమార్క. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు. 86 ఆసుపత్రుల్లో క్యాష్లెస్ వైద్యం. ఈహెచ్ఎస్ సేవలను పూర్తిగా డిజిటల్ విధానంలో అమలు చేస్తున్న ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెల్నెస్ సెంటర్ల సంఖ్యను 12 నుంచి 36కు పెంచనున్నట్లు ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. త్వరలో మరో 24 కొత్త వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిపుణులైన వైద్యులు, ఉచిత మందులు, ఆధునిక డయాగ్నోస్టిక్ సేవలతో ఓపీ వైద్యాన్ని ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆరోగ్య సేవలను మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. Total is going to be 36 wellness centers throughout the state. స్పెషలిస్టులు, ఆ ప్రొఫెషనల్ ఉన్న హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ 44 మంది, డ్రగ్స్, డయాగ్నాస్టిక్స్, ఇవన్నీ కూడా ఓపీఏ కానీ ఐపీఏ కానీ, ఐపీ అంటే ట్రస్ట్ ద్వారా, ఓపీ అంటే ప్రభుత్వ బాధ్యత. ఈ రకంగా మీ ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత. అమృత్ భారత్ పథకం కింద మంగళగిరి రైల్వే స్టేషన్ ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తొలి దశలోని ఆంధ్రప్రదేశ్ కు 70కి పైగా స్టేషన్లు కేటాయించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మంగళగిరి స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన వసతులతో పాటు స్థానిక సంస్కృతి, హస్తకళలు, ఉత్పత్తులకు ప్రాధాన్యం కల్పించేలా అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ స్టేషన్ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్టేషన్ ఎప్పుడో చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్లు ఉన్నాయి, కానీ ఆ రైల్వే స్టేషన్లు కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో పండించేటువంటి పంటలు కానీ, ఉత్పత్తులు కానీ దేశంలోని నలుమూలలకు, అదేవిధంగా ప్రపంచ నలుమూలలకు సరఫరా చేసే విధంగా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో తీర్చిదిద్దేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ ప్రధాని గారు ఒక విజన్తో ఈరోజు దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లని అమృత్ భారత్ స్టేషన్ల కింద ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అయితే అందులో ఫేజ్ 1లో 500 తీసుకుంటే 70 పైగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు మంగళగిరిని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళలు, సంస్కృతులు అన్నిటినీ ఉట్టిపడే విధంగా ఈ రోజున రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా క్లీన్గా ఉండే విధంగా, దివ్యాంగులకి వసతులు ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి టాయిలెట్స్, బుకింగ్ కౌంటర్స్, ఇలా అనేక రకాలుగా ఈ స్టేషన్ దాదాపు 12 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దారు. కాబట్టి ఈ విధంగా ఒక్క స్టేషన్లే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మీరు తీసుకుంటే 2014 సంవత్సరం ప్రధానమంత్రి మోదీ గారు రాకముందు ఈ దేశంలో రైల్వే బడ్జెట్ 40,000 కోట్ల రూపాయలుంటే ఈ రోజున ప్రతి సంవత్సరానికి 2,50,000 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ని తీసుకొచ్చారు. ఈ రోజున
మన ఒక్క ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 2014లో 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఉండేది. అయితే ఈ 2 సంవత్సరాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల రూపాయలు, అంటే 10 నుంచి 11 రెట్లు కేవలం 10 సంవత్సరాల్లో రైల్వే బడ్జెట్లను పెంచి అనేక రకాలైనటువంటి అమృత భారత్ స్టేషన్లు కానీ, అదేవిధంగా అనేక ఈ లైన్స్ అన్నిటినీ కూడా డబుల్ చేయటం కానీ, ట్రిపుల్ చేయటం కానీ, అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తీసుకురావటం కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి. అమరావతి అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణపై మంత్రి నారాయణ గుంటూరులో సమీక్ష నిర్వహించారు. రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ తో పాటు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ నిర్మాణాలకు భూసేకరణ తప్పనిసరి అని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా త్వరలో గ్రామ సభలు నిర్వహించి ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూములు సేకరిస్తామని స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేస్తామని, రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ వెల్లడించారు. రేడియల్ రోడ్స్ కూడా రాజధాని నుంచి వచ్చే రోడ్స్ మంత్రి గారిని కూలింగ్లో తీసుకుంటే బాగుంటుంది అనేది నా సలహా. నమస్కారం ఇచ్చిన మేరకు మీరు కూడా కొంత మాట్లాడుకున్నారు. ల్యాండ్ కూలింగ్ మీద కొద్దిగా అధికారులు ముందు రిలీజ్ చేస్తారు. ల్యాండ్ కూలింగ్లో మినిస్టర్ గారు, నారాయణ మినిస్టర్ గారు ఏర్పాటు చేస్తామనే ఆలోచన ముఖ్యం. ఎందుకంటే దేశంతో చెప్పడం జరిగింది. అందుకనే మిత్రులందరికీ నేను చెప్పాను. డీటెయిల్స్ అన్ని కూడా మన అడ్వకేట్ గారు, కమిషనర్ గారు ఒకసారి మళ్ళా వచ్చిన వారు దాని మధ్యలో వచ్చి పోతుంది కరెక్ట్గా రైల్వే లైన్. నేను కనుక్కుని ఇచ్చాను రైల్వే మన ఈ కన్స్ట్రక్షన్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళకి వచ్చింది ఇచ్చారు. లేదు, ఈ ప్లాట్ గజాల్లో ఉన్నాయి. 1980-85 తీసుకుంటే అంటే అక్కడ తీసుకుంటే మొత్తం తీసుకుని మధ్యలో పోతే మాకు మిగతా ప్లాట్ వేస్ట్ అయిపోతాయి. కరెక్ట్గా మధ్యలో పోతుంది, కొంచెం మిగులుతుంది. దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ అనే దాంట్లో ముందుగా అయితే రైల్వే వాళ్ళు అయితే ల్యాండ్ అక్విజిషన్ యాక్చువల్గా డిసైడ్ చేసి దాన్ని లాక్ చేయడం జరిగింది. అయితే శాసనసభ్యులు శ్రావణ్ గారు వారిని రైతులు అనేక మంది కోరటం, సార్ ల్యాండ్ అక్విజిషన్ అయితే మేము నష్టపోతాము, ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పడం, దాని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, ముఖ్యమంత్రి గారు కూడా రైతులతో చర్చించి నిర్ణయించడం. ఆ ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్లో అటు శ్రావణ్ గారు, కలెక్టరు, జేసీలు, అదేవిధంగా అడిషనల్ కమిషనర్, రైతు సోదరులు అందరితో డిస్కస్ చేసాం. వారికి ఉన్న డౌట్స్ అన్నింటినీ అడగటం జరిగింది. దాని మీద ఆ డౌట్స్ అన్నింటినీ నివృత్తి చేసాం. మరొకసారి గ్రామ సభ కూడా పెట్టి బహుశా బుధవారం కానీ సోమవారం కానీ, బుధవారం 90% పెట్టి మళ్ళీ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇంకా ఏమన్నా వాళ్ళకి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసేసి దీని మీద ముందుకు పోవడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితోనూ మరియు అధికారులు, సిఆర్డీ అధికారులు, కలెక్టర్ ఆఫీస్ అధికారులు, కలెక్టర్ గారు అందరూ కలిసి ఈరోజు తిరుబాలెం నుంచి కాకాని వరకు, నంబూరు వరకు ఉన్న రోడ్డుకు సంబంధించి, రైల్వే ట్రాక్కి సంబంధించిన రైతులకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి మరియు గ్రిడ్ రోడ్స్ వీటన్నిటికీ సంబంధించిన ఏ రైతులు పొలాలు గుండా ఇవన్నీ వెళ్తున్నాయో వాళ్ళందరినీ అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా రైల్వే వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ముందుకు వచ్చేసారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉండవీటి వాగు, గ్రిడ్ రోడ్స్, రైల్వే ల్యాక్స్ ఇదంతా కూడా తాడికొండ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున భూములు రైతులు కోల్పోతున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ అయితే రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని మంత్రివర్యుల ద్వారా, నారాయణ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ల్యాండ్ పూలింగ్ అయితే వాళ్ళని కూడా ఒప్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారితో కూడా సమావేశాలు పెట్టి నిర్ణయం తీసుకోమని చెప్పారు. దానికోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ భూములు, ఏ సర్వే నెంబర్లో ఏ రైతులు పోతున్నాయి, దానికి ఆల్టర్నేటివ్గా ఎక్కడ ప్లాట్లు కేటాయిస్తారు, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది.
త్వరలోనే మళ్ళా తాడికొండలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు వారి యొక్క అభిప్రాయాలు నేరుగా తెలుసుకొని ల్యాండ్ పూలింగ్ వైపు ముందుకెళ్ళడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేస్తుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పత్తి పంటలు ఎండిపోతుండగా వరి నార్లకు ట్యాంకర్ల ద్వారా నీరందించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలు నదీ జలాలను వినియోగించుకుంటుంటే తెలంగాణ రైతులకు మాత్రం నీళ్లందించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులపై కక్షతో వ్యవహరిస్తున్నారా లేక బీఆర్ఎస్పై రాజకీయ కక్షతో ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. సాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం ప్రతి పేపర్లో ఒక నమస్తే తెలంగాణ అంటే ఏదైనా అపవాదిస్తారు. ఏ పేపర్లో చూసినా, ఏ టీవీలో చూసినా, ఎవరి నోట్లో చూసినా, ఏ రైతు చూసినా కూడా ఆకాశం వైపు చూస్తున్నాడు. ఇట్లా చూస్తున్నారు, వర్షం వస్తుందా, ఏంది, ఎప్పుడు వస్తున్నారు, మబ్బులు వస్తున్నాయి. పత్తి విత్తనాలు భూమిలోనే ఎండిపోయినాయి, వేసిన విత్తనాల లోపల. కనీసం వరి నారు కూడా నీళ్ళు వేసే పరిస్థితి లేదు. ఎంత సిగ్గుచేటంటే ఇలా ప్రభుత్వం ఏం చెప్తుంది, మాదిగా తప్పు, వరుణ్ణి తప్పు, దేవుని తప్పు అనేటట్టు మాట్లాడుతా ఉన్నారు. గోదావరిలో 1,00,000 క్యూసెక్ల నీళ్లు గోదావరిలో పోతున్నాయి. పైన మహారాష్ట్ర వాళ్ళు వాడుకుంటున్నారు బ్రహ్మాండంగా. మీరు వదిలిపెడితే కింద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బ్రహ్మాండంగా పట్టిసీమ నింపుకుంటున్నారు, నీళ్లు వాడుతున్నారు. కనీసం ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది పైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పద్ధతులను చూసి నేర్చుకోరా. ఎందుకు ఇంత కక్ష? ప్రభుత్వం ప్రజల మీద కక్షనా, పార్టీ మీద కక్షనా? ఇంత శాడిజం ఎందుకు ఈ ప్రభుత్వానికి? రైతులు బాగుపడద్దా? మాకు అనిపిస్తుంది ఒకటే, ఒక 2 పిల్లలు కుంగిపోతే 2 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే రిపేర్ చేస్తామని ఎల్ఎన్డి కంపెనీ వచ్చినా కూడా వాళ్ళని చేయనీయలేదు, కాంట్రాక్టర్ని చేయనీయలేదు, వీలు చేయలేదు. కేవలం బదనాం చేస్తూ గడుపుతూ వచ్చిండ్రు. ఇవాళ ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళకు ఉరితాడయింది. ప్రజలు ఎవరు నమ్మడు. పంపు హౌస్ల దగ్గర రెడీగా నీళ్లు ఉన్నాయి, ఆన్ చేస్తే పంపు నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అంతే. కేసీఆర్ను బల్లాన్ చేసి కాలం గడపాలని చూస్తే మీకు కాలం చెల్లదు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో కానీ గ్రామాల్లో కానీ ప్రజలారా, తాగునీరుకు కష్టం వచ్చిందంటే మీరు ఓట్లేసి గెలిపించినందుకు మీ పైన కచ్చగట్టి ఇలా మిమ్మల్ని గొంతుకోసే కార్యక్రమం చేస్తున్న సంగతి మర్చిపోవద్దని చెప్పి నేను చెప్తున్నా. టీడీపీలో కొత్త ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ విడుదలలో నిబంధనలు ఉల్లంఘించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన అర్హతలను ఇష్టానుసారంగా మార్చారని విమర్శించారు. టీటీడీ బోర్డు అనుమతి, నిపుణుల అభిప్రాయం తీసుకోకుండానే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసానికి భంగం కలగకుండా టీటీడీ పరిపాలన సాగాలని భూమన కోరారు. స్కామ్ గా అందరి నోట వినపడుతోంది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని, విద్యార్హతలు, అనుభవం, వేతనాలలో ఇష్టారాజ్యంగా మార్పులు జరిగాయని, బోర్డు అనుమతి, నిపుణుల కమిటీ నివేదికలు, ప్రభుత్వ ఆమోదం ఇవేవీ లేకుండానే ఇలాంటి మార్పులు చేశారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 236 నర్సింగ్ పోస్టులకి, 24 బ్యాక్లాగ్ పోస్టులకి, 212 రెగ్యులర్ పోస్టులు, అలాగే పారామెడికల్ పోస్టులు 19, నాన్ పారా మెడికల్ పోస్టులు 48 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది స్విమ్స్. దీనికి సంబంధించి సహజంగా ఉండేటువంటి నియామకాలలో జరిగే పారదర్శకతకు పూర్తిగా తూట్లు పొడిచారు. అర్హతలు, సిలబస్, నియామక విధానాలపైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాల్సినటువంటి అభ్యర్థులు, నియామకాల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని నియామకాల ప్రక్రియల్లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, విద్యార్హతలు, అనుభవం వంటి కీలక అంశాలను కొందరు వ్యక్తులకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువైనటువంటి ఒక వ్యక్తి స్విమ్స్ లో చక్రం తిప్పుతున్నాడు. విష్ణు చక్రం కంటే స్పీడుగా
ఈ ఆదిశేషయ్య, ఆయన పేరు కూడా మళ్ళా ఆదిశేషయ్య చక్రం బలంగా తిరుగుతున్నది స్విమ్స్ లో. అమ్మఒడి పథకానికి పేరు మార్చి ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం మొదటి ఏడాది అమలు చేయకుండా వాయిదా వేసిందని, రెండో ఏడాది అరకొరగా నిధులు విడుదల చేసిందని విమర్శించారు. ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకొచ్చి పథకం అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తోందన్నారు. పేద విద్యార్థుల కుటుంబాలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను బలహీనపరచకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటిది ఈ రాష్ట్రంలో దాదాపు 15,000కు పైగా పాఠశాలలు ఉంటే ఈ 15,000 పాఠశాలలు కాను నాడు నేడు ద్వారా సంపూర్ణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంతో పాటు ఐబీ సిలబస్ కావచ్చు, డిజిటల్ లైబ్రరీ ద్వారా కావచ్చు, అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేటటువంటిది కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గతంలో చూశాం. మరి అదే సందర్భంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన కుమారుడు రెడ్ బుక్ స్టార్ నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కావచ్చు, ఎన్నికలకు ముందర ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరిగి ఒకరేమో సైకిల్ ఎక్కి తిరిగారు, ఒకరేమో బస్సు ఎక్కి తిరిగినారు, ఇంకొకరేమో యువగలం పేరుతో తిరిగారు. రాష్ట్రం అంతా తిరిగి మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తామని చెప్పి మా నాయకుడి యొక్క మానసపుత్రిక అయినటువంటి అమ్మఒడి పథకానికి పేరు మార్చి మీరు విద్యార్థులను కావచ్చు, వారి తల్లులను కావచ్చు మభ్యపెట్టేటటువంటి విధంగా హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఓట్లు అడిగేటప్పుడు మాత్రం ఈ పథకానికి సంబంధించినటువంటి షరతులు అంటూ ఏమి ఉండవు. రేషన్ కార్డు యొక్క పరిమితి ఉండదు. అదే విధంగా దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఆస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే కరెంటు బిల్లుల విషయంలో కావచ్చు, పిల్లల సంఖ్యల విషయంలో కావచ్చు, పరిమితులు మాత్రం ఏది ఉండదు. ఓట్లు అడిగేటప్పుడు మాత్రం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఈ తల్లికి వందనానికి సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విద్యార్థికి కానీ, ఏ ఒక్క విద్యార్థిని తల్లికి కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఈ పథకాన్ని అమలు చేసినటువంటి పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. మరి రెండవ సంవత్సరం వచ్చేసరికి గ్రామాభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను విద్యుత్ బిల్లులు, ఉద్యోగుల జీతాలకు మళ్లించడం నిబంధనలకు విరుద్దమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. అవసరమైతే గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కేటాయించిన నిధులు అదే లక్ష్యానికి వినియోగించాలే తప్ప ఇతర అవసరాలకు మళ్లించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. పాత సర్పంచ్లు అప్లపాలయ్యారు. ఈ సర్పంచ్ ఒక పైసా అయిపోతుంది. కేంద్రం ఇచ్చిన నిధులు మనం డైవర్ట్ చేస్తుంటే సర్పంచ్ ఎట్లా పనిచేయాలి? తట్ట మూడో పరిస్థితి సర్పంచ్ లో ఉన్నది. అది ఏ పార్టీ సర్పంచ్ అయినా కానీ శానిటేషన్ సిబ్బంది జీతాలు లేని పరిస్థితి, కరెంటు బిల్లు చెల్లి దాని ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం. సర్పంచులు అయ్యో మూడో ముత్తుకుంటున్నారు ఇవాళ. కేంద్ర ప్రభుత్వం ఏ పథకానికి నిధులు దానికి మాత్రమే వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లేకుంటే కేంద్రం నుంచి నిధులు ఆగే ప్రమాదం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అమృత్ 1 ద్వారా 1650 కోట్ల రూపాయలు వచ్చినాయి. అమృత్ 2 సంబంధించి 3000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మన కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి 480 కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ పార్లమెంట్కి వచ్చినాయి. వాళ్ళ సిరిసిల్లకే దాదాపు 105 కోట్ల రూపాయలు వచ్చినాయి. బట్ వీటి ద్వారా ఈ వాటర్ సప్లైకి సంబంధించి కానీ, పబ్లిక్ వాటర్ సౌకర్యం కల్పించడం కానీ, ఈ మురుగు నీటిని బయట తరలించడం, సివరేజ్ ప్లాంట్లు పెట్టడం కానీ, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా వచ్చింది. గ్రామాల్లో జలజీవన్ మిషన్ ఇట్లా ఉంటాయి. రిక్వెస్ట్ ఒకటే, అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రోత్సహించాలి. కేంద్రం ఇచ్చే నిధులు దాని దుర్వినియోగం కాకుండా ఇంటర్లో పనులు పూర్తయ్యే విధంగా సహకరిస్తే ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి నిధులు కేటాయించాక ఆ నిధులు సరిగా వాడుకోకుంటే నెక్స్ట్ వచ్చే నిధులు పెండింగ్ పడుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇంతో అంతో అభివృద్ధి చెందుతుందంటే అది కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. ఇవాళ సిరిసిల్ల మున్సిపాలిటీకి ఇచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మాత్రమే. గతంలో గాని ఇప్పుడు గాని గ్రామాలకు నిధులు ఇస్తున్నామంటే అవి కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం యొక్క అమృత్ నిధులతోని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కార్గిల్ లేక్ పనుల ప్రారంభోత్సవాన్ని చేయడం జరిగింది. 1,32,00,000తోని పూర్తిగా ఈ కార్గిల్ చెరువు కట్ట యొక్క పునరుద్ధరణ, సుందరీకరణ, దాంతోపాటు డ్రైనేజ్ వాటర్ రాకుండా
దాన్ని కూడా బయట తరలించడానికి ప్రత్యేక డ్రైనేజ్ కూడా కట్టనే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, దాని ద్వారా సిరిసిల్ల మున్సిపాలిటీ కాకుండా సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా కాలక్షేపం కోసము వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళ బంధువులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కాలక్షేపం కోసం ఈరోజు ఈ చెరువు కట్ట పునరుద్ధరణ కోసం అమృత్ నిధుల ద్వారా ₹1,30,00,000. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల క్రెసెంట్ కాలనీలో ఉన్న ప్రజా పార్క్ భూమిపై ఆక్రమణ ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. సర్వే నెంబర్ 139లో సుమారు 1360 చదరపు గజాల భూమిని లేఅవుట్లో పార్కుగా కేటాయించారని స్థానికులు తెలిపారు. అయితే ఇటీవల కొందరు నకిలీ పత్రాలు సృష్టించి ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని ఆక్రమణలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తులను రక్షించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నేను మొహమ్మద్ యూసుఫ్, కాలనీ కిసంట్ నగర్ కాలనీ సెక్రటరీని. మేము ఈసీఐఎల్ ఎంప్లాయీస్గా 70-80 మంది దాకా ముస్లిం కలిసి దగ్గర ఉంటుంది ఈసీఐఎల్కి అని చెప్పి అక్కడ ప్లాటింగ్ అన్ని రూల్స్ ప్రకారం చేసి బ్యాంక్ లోన్ కూడా తీసుకొని మేము తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మిగతా వాళ్ళు కూడా కొంతమంది దాన్ని కబ్జా చేయడానికి అవన్నీ చేయడానికి ఇచ్చిన మేము కూడా లేఅవుట్ ప్రకారం పార్కులు ఎంప్లాయీస్ కాబట్టి పార్క్ ఉండాలి, మాకు కొద్దిగా ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉండాలని చెప్తే మాకు దాని ప్రకారం లేఅవుట్ చేసి అందరు రిజిస్ట్రేషన్ కూడా చేశారు, అయిపోయింది. తర్వాత దాని మీద వేరే వాళ్ళకి కనుబడి ఈ మధ్యన పార్క్ గురించి ఒక ఆయన కబ్జా చేస్తే ఇంతకుముందు కూడా 5-6 సంవత్సరాల క్రితం కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాళ్ళు వచ్చి కూలగొట్టారు, దాన్ని ప్రీకాస్టింగ్ పెడితే కూలగొట్టారు. తర్వాత మళ్ళీ కొన్ని తర్వాత అది మేము కొన్నామని 5-6 మంది వచ్చి ఇప్పుడు దాన్ని కబ్జా చేద్దామని చూస్తారు. సరే వాళ్ళు ఎట్లా కొన్నారు ఏందనేది మాకు అనవసరం. అది మొదటి నుంచి పార్క్ మేము డిమాండ్ చేసి తీసుకున్న పార్క్. అది ఆల్రెడీ మేము అందరం కూడా హెచ్ఎండిఏకు ఎల్ఆర్ఎస్ కట్టి హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ప్లాటింగ్ అంతా చూసుకొని మాకు ఎల్ఆర్ఎస్ ఫీజులు కూడా కట్టాం. 2015 నుంచి మేము ఎల్ఆర్ఎస్లు కట్టుకుంటూ వచ్చినాం. దగ్గర 30-40 మంది ఎల్ఆర్ఎస్ కూడా కట్టారు. ఇవన్నీ కట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళు మేము కొన్నాం, వాళ్ళు కట్టారు, వీళ్ళు అయితే ఏదో అబద్ధాలు చెప్పి వాళ్ళు మోసపోయి మమ్మల్ని పరేషాన్ చేస్తారు. కాబట్టి మేము ఆ పార్క్ గురించి మేము డిమాండ్ చేసి తీసుకున్నాం యాజ్ ఏ ఎంప్లాయీస్గా, ఈసీఐఎల్ ఎంప్లాయీస్గా. ఇప్పుడు దాన్ని మళ్ళీ రక్షించాలని మేము 2-3 సార్లు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఒకసారి ఫస్ట్ అయితే వాళ్ళు చెప్పారు ఫైల్ కూడా మూవ్ చేస్తున్నాం, మేము కట్టిస్తాం, కాంపౌండ్ వాల్ కట్టిస్తాం అని చెప్పారు. ఇప్పుడు కాస్ట్లీ అయిపోయింది, కోట్ల ఆస్తి అది. అది మనకు ఎంప్లాయీస్కే కాకుండా మున్సిపాలిటీకి కానీ గవర్నమెంట్కి రోడ్లు కానీ పార్కులు కానీ ఏదన్నా ఓపెన్ ప్లేస్ ఉంటే అంతా గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి దాన్ని తప్పకుండా పబ్లిక్ అవసరాల కోసం దాన్ని రక్షించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అన్న, నా పేరు ఎండి భాష. నా పేరు క్రెసెంట్ నగర్ 139-134 సర్వే నెంబర్ అండి. ఇది 1990లో ఈసీఎల్ ఎంప్లాయీస్ ఏర్పాటు చేసుకున్న ఇది మన ప్రభుత్వ ఇది 1989 మనం యాజ్ పర్ లీగల్ గా ప్రతి ఒక్కటి మన ఎన్ని వెంచర్ వేసి మొత్తం ఎవ్రీథింగ్ చేసి ఈసీఎల్ ఎంప్లాయీస్ లోన్ తీసుకొని వాళ్ళు తీసుకున్న భూమి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అది మన కోట్లలో మనకు అయింది. కాబట్టి ఈ మధ్య మన పార్కు స్థలాన్ని కబ్జా చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారండి. మేము అసోసియేషన్ తరఫు నుంచి దానికి అడ్డుకున్నాం, చాలా మంది అడ్డుకున్నాం. మాకు బెదిరింపులు వస్తున్నాయి బాగా. దయచేసి మీరు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, తర్వాత మనం మన మల్కాజ్గిరి మన కమిషనర్ గారు దీని మీద రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇండస్ట్రీస్ పొల్యూషన్ వల్ల మేము చాలా బాధపడుతున్నాము. వాటర్ ప్లాంట్ తర్వాత ఇల్లీగల్ వాటర్ ప్లాంట్ నడుస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు మన లారీస్ వచ్చేసి ఆగుతున్నాయి. ఇంకో విషయము మనకు 30 ఫీట్ల రోడ్ ఉంటే 25 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి. మన కట్టేటోళ్ళు కూడా మన ఏంటంటే మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కాకుండా 2.5 ఫీట్ 3 ఫీట్స్ జరిగి కట్టుకుంటున్నారు. దయచేసి దీని మీద ఇమీడియట్ గా మన మల్కాజ్గిరి కమిషనర్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్లీజ్ సేవ్ ది పార్క్ అండి. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన ఈహెచ్ఎస్ పోర్టల్ను ప్రారంభించింది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ ఈ పోర్టల్ ప్రారంభించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు కొత్త హెల్త్ కార్డులను అందజేశారు. ఈ పథకం ద్వారా 886 ఎంపానెల్ ఆసుపత్రుల్లో 1816 వైద్య విధానాలకు క్యాష్లెస్ చికిత్స అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఈ సేవల ద్వారా లబ్ధి పొందనున్నారు. అనుమతి నుంచి క్లెయిమ్ సెటిల్మెంట్ వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ హెల్త్ స్కీమ్ ఎప్పటి నుంచో కోరుతూనే ఉన్నారు. 10 సంవత్సరాలు ఈ స్కీమ్ ఇవ్వలేదు. ఉద్యోగస్తులకి అందుబాటులో ఉన్నటువంటి పెండింగ్ మెడికల్ బిల్స్ కూడా క్లియర్ చేయకుండా పెండింగ్ పెట్టిపోయి భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన లేకుండా ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడినా నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా వైద్య నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం ట్రస్ట్ ద్వారా చెల్లిస్తుంది. కాబట్టి నేను ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒక నమ్మకం, ధైర్యం దీని ద్వారా ఏర్పడుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మనందరికీ ఇది మైల్ స్టోన్, ఇది మంచి ఆలోచన. ఎంపానల్ హాస్పిటల్స్, ఐపీకి సంబంధించిన అన్లిమిటెడ్ ఎక్స్పెండిచర్, సిజిఎస్ రేట్స్ అదంతా ఒకెత్తి అయితే ఓపీకి సంబంధించి 12 వెల్నెస్ సెంటర్స్ ప్రతి నెల ఒక్కొక్క వెల్నెస్ సెంటర్ సంబంధించి కనీసం 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకొక 24 వెల్నెస్ సెంటర్లు యావత్ తెలంగాణలో స్థాపించబోతున్నాం. ఆదిలాబాద్ జిల్లా గంగారం అహిరిలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు 31 నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తారని ప్రకటించారు. ఎన్నికల ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీసీఐ యూనిట్ ను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని సమర్థవంతంగా ప్రస్తావించలేదని విమర్శించారు. నెలాఖరులోగా కేంద్రం తన వైఖరిని వెల్లడించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జోగురామన్న హెచ్చరించారు. ఈ వేదిక ద్వారా పత్రికా మిత్రుల ద్వారా సవాల్ చేస్తున్నాం. ఒకవేళ ఆగస్టు నెల లోపల పూర్తి స్థాయిలో సిమెంట్ పరిశ్రమను మీరు పీపీపీ మోడ్లో చేస్తారా, మీరు ఎన్ఎండిసి మీరు కలిసి చేస్తారా, ఇంకెట్లా చేస్తారో ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తెలియకపోతే ఆగస్టు 31 లోపలనే ఆమర నిరాహార దీక్ష జోగు రామన్న చేస్తాడు. సీసీఐని సాధించాడు. ఆదిలాబాద్ యువత కొరకు, నిరుద్యోగ యువకుల కొరకు నేను ముందుండి ప్రాణాన్నైనా ప్రణంగా పెడతాం. హైదరాబాద్ మైలార్దేవిపల్లి పోలీసుల దర్యాప్తులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఒడిశాకు చెందిన హీరాలాల్ అలియాస్ దాదాను ప్రధాన ప్లెడర్ గా గుర్తించిన పోలీసులు అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రధాన పెడ్లర్ నుంచి డ్రగ్స్ తీసుకుని నగరంలో విక్రయిస్తున్న రాజ్పూట్ ధన్జిత్ సింగ్ అలియాస్ చోటుతో పాటు మరో 6 సబ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వినియోగిస్తున్న మరో 6 కూడా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని, డ్రగ్స్ విక్రయించినా వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పర్యాటక రంగాన్ని దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి అపోహలను నమ్మవద్దని డూండి రాకేష్ విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ లో లేకపోతేనేమో ఇంకొకటి, ఇదేం పద్ధతి? ఏంటో ఆలోచించాలి కదా. అసలు లిక్కర్ గురించి, బీచ్ శాఖల గురించి డాన్ నువ్వే కదా. ఈరోజు లిక్కర్ స్కాముల్లో ఉన్న రెడ్లందరూ కూడా నీ తొత్తులే కదా. ఈడీ ఏం చెప్తా ఉంది, సిబిఐ ఏం చెప్తా ఉంది, లిక్కర్ని ఏ విధంగా కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాట వాడావన్న సంగతి తెలీదా? అనేక రకాల బీచ్ల్లో బ్లూ ఫ్లాగ్ని ఎగరేయటానికి మేమందరం కూడా కృషి చేసి ఈరోజు టూరిజంని అత్యధిక ఇంటర్నేషనల్ టూరిజం స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు ఏదో ఒక విధంగా దాన్ని అడ్డుకట్టేయాలి, ఇక్కడ అన్నీ కూడా మీరు చెడగొట్టాలన్న ఆలోచన తప్ప ఇంకేమన్నా ఆలోచన ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా.
అసలు లిక్కర్కే డాను. కల్తీ మద్యం అమ్మటానికి బెల్లం కావాల్సి వస్తే బెల్లం కొట్లలో దొరికితే బెల్లం అమ్మిన వ్యాపారస్తుడి మీద కూడా సెబీ కేసులు పెట్టి వేధించి వారు చనిపోయేలాగా చేసి బెల్లాన్ని కృత్రిమ కొరత తీసుకొచ్చి ఆ బెల్లాన్ని మొత్తం కూడా నువ్వు తీసుకొని వెళ్ళి నీకు కావాల్సిన మద్యంలో పెట్టుకొని అమ్మిన ఘనత నీది కాదా? కల్తీ మిక్కర్ ద్వారా కోట్ల రూపాయలు లంచాలు సేకరించి డబ్బులు మింగింది నువ్వు కాదా? అసలు కల్తీ మొత్తం మీరే కదా, నీ పక్కన ఉన్న రెడ్లంతా కల్తీయే కదా, నీతో సహా అందరూ కూడా కల్తీ మధ్యలో వాటాదారులే కదా. ఏం జరిగిందో ఈరోజు మేము చెప్పటం కాదు కదా. కోర్టులు, సిబిఐలు, సిట్టులు, ఈడీలు అన్ని కొండాలుగా కుప్పలుగా దొరుకుతున్న కాగితాలు, ఆధారాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాయి కదా. ఈరోజు మళ్ళీ నువ్వేదో పెద్ద పత్తిత్తులాగా ఈరోజు వచ్చి ఈ బీట్ షాకుల గురించి మాట్లాడటం చాలా దారుణం. ఋషికొండకి రోజుకి 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చేదాన్ని కూలగొట్టి ఈరోజు ఎటువంటి ఆదాయం లేకుండా నిరుపయోగంగా కట్టి ఆ డాబాను అక్కడ పెట్టావు. అన్ని ఉద్దేశం ఏంటో తెలీదు. అన్నిటినీ వద్దు 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 అంటావు. అసలు ఏం కావాలో తెలీదు. నీకన్నా నిర్దిష్టమైన పాలసీ ఉంటే ఆ పాలసీ మీద నిలబడే సత్తా నీకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ముందు వైఎస్ఆర్సీపీని ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీ పాలసీ ఏంటో ప్రకటించండి, మీ విధానం ఏంటో ప్రకటించండి. ఆ విధానం ఇప్పటికే, ఈ నెలకే, ఈ సంవత్సరానికే, లేదా రేపొద్దున ప్రభుత్వంలోకి మీరు ఎట్లాగూ రారు, వచ్చే అవకాశం కూడా లేదు. మీరు ఇచ్చే హామీలైనా సరే ఆ పాలసీ. అమరావతి భూసేకరణపై మంత్రి నారాయణ కీలక సమీక్ష. ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూముల సేకరణ, రైతులకు నష్టం లేకుండా గ్రామ సభలు, అమరావతి అభివృద్ధిని వేగవంతం. తెలంగాణలో వెల్నెస్ సెంటర్ల సంఖ్యను 36కు పెంచనున్న ప్రభుత్వం. మరో 24 కొత్త వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు. ఉచిత ఓపీ వైద్య సేవలు ప్రజలకు అందిస్తామన్న ఆరోగ్య మంత్రి. గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్యం. టీటీడీ ఉద్యోగ నియామకాలపై భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు. నిబంధనలు ఉల్లంఘించి నియామక నోటిఫికేషన్. టీటీడీ నియామకాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. టీటీడీ పరిపాలనలో పూర్తి పారదర్శకత పాటించాలని సూచన. హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు. 7 అరెస్ట్. డ్రగ్స్ సరఫరా చేస్తున్న సబ్ పెడ్లర్లను పట్టుకున్న పోలీసులు. ప్రధాన డ్రగ్స్ పెడ్లర్ కోసం ముమ్మర గాలింపు. డ్రగ్స్ విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు. కొత్త ఈహెచ్ఎస్ పోర్టల్ ప్రారంభించిన భట్టి విక్రమార్క. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు. 86 ఆసుపత్రుల్లో క్యాష్లెస్ వైద్యం. ఈహెచ్ఎస్ సేవలను పూర్తిగా డిజిటల్ విధానంలో అమలు చేస్తున్న ప్రభుత్వం.